అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ సంతోషం మీ శత్రులు చూడలేక ఇష్యూతో ఏదో ఒక హాని చేయాలని మాత్రం చూస్తారు. కానీ రోజు ఆఖరికి ఏం చేయలేక కలిసి వెళ్ళిపోతారు. మీరు ఈరోజు వినాయకునికి పూజలు సమర్పించండి, మీకు మంచి జరుగుతుంది. ఇక విందు వినోదాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. ప్రత్యర్థులు సైతం మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి అయితే సంతృప్తి కానవస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగస్తుల పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఇక మార్కెట్ రంగాల వారికి అయితే ఒత్తిడి శ్రమ అధికంగా ఉండడం అనేది తప్పదు. పెద్దల గురించి ఆందోళన చెందడం జరుగుతుంది. పత్రికా రంగంలోని వారికైతే ఒత్తిడి పెరుగుతుంది. వాహనదారులకైతే మెలకు అవసరం అవుతుంది. ఇక కార్యక్రమాలను అయితే బంధువుల రాకతోటి మార్చుకోవాల్సి రావచ్చు. ఇక కొంతమంది కార్యక్రమాల్లో బంధువుల రాకతో మరి కొన్ని మార్చవలసి వస్తుంది. ఈరోజు మీ యొక్క ఇతరుల ముందు మీ వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. దంపతుల మధ్య కలహాలు అనేవి తలెత్తే విధంగా సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విదేశీ వ్యవహారాలు అయితే అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యంగానే ఉంటుంది. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. నూతన దంపతులకు సంతాన యోగం కలిగే సూచనలు ఉన్నాయి. ఇక మంచి ఫలితాలు అందుకోబోతున్నారు. మరో రకంగా మరి కొంతమందికి మంచి ఫలితాలు, పనికి సంబంధించిన ఫలితాలు కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కార్యసాధనలో ఉన్న ఆటంకాలు అయితే అధిగమించడం జరుగుతుంది. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అయితే ఈరోజు అందుతుంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండటానికి ఈరోజు మరి ప్రయత్నించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మరి ఈరోజు మీరు చూసినట్లయితే కనుక ఈరోజు ఈ రాశిలో ఉన్నటువంటి చాలా మందికి కొన్ని ఆటంకాలు ఎదురే విధంగా సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. ఆ ఆటంకాలు మరి శత్రువుల నుండి ఎదురవుతాయి. అంటే కొంతమంది స్నేహితులలో కూడా శత్రువులు ఉంటారు కదా, ఆ శత్రువుల నుండి మీరు తప్పించుకుంటే కనుక మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు. కార్యసిద్ధి కూడా ఉంటుంది. అన్ని రంగాల్లో మీరు లక్ష్యాలను చేరుకోగలుగుతారు. వ్యాపారాల లాభాలు కూడా ఉంటాయి. కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. ఇక ఈరోజు ముఖ్యమైన పనిని ఎట్టకేలకైతే పూర్తి చేస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు. ఈరోజు మీరు మరపురాని విజయాలను సొంతం చేసుకోగలుగుతారు మీరు ప్రయత్నించారంటే. ఇక శ్రీ ఆంజనేయ నామస్మరణం చేయడం ద్వారా మీకున్నటువంటి దోషాలతో పరిహారం అవుతాయి. చక్కగా ఆటంకాలు తొలగించబడతాయి. మీకు అంతా శుభం కలుగుతుంది. లక్కీ సంఖ్య 8, లక్కీ కలర్ రేగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.